సినిమాలు ఇవాళ పాన్ ఇండియా అంటున్నారు. ఆయన 6వ సినిమా పాతాళ భైరవి, అది తెలుగు, తమిళ, హిందీ పాన్ ఇండియా పెద్ద సూపర్ హిట్. హిందీలో కూడా 175 రోజులు ఆడిన సినిమా. అలాగే తెలుగులో సంతోషం అని చెప్పి, హిందీలో నయా ఆద్మీ అని చెప్పి మోర్ దెన్ 100 డేస్ ఆడింది బాంబేలో. దాని తర్వాత చండీ రాణి తెలుగు, తమిళ, హిందీ అన్ని చోట్ల ఆడింది. ఆడిన తర్వాత సుందర్లాల్ మెహతా గారు, నేను మీకు ₹1,00,00,000 రెమ్యునరేషన్ ఇస్తానంటే కృష్ణుడు వేషం మీరు హిందీలో ఇవ్వండి అని అంటే, సారీ అండి, నా సేవలో నేను ఓన్లీ తెలుగు వాళ్ళకి మాత్రమే పరిమితం, నేను బయటికి చెయ్యను అని చెప్పి ₹1,00,00,000 తిరస్కరించి కేవలం ₹10,000 ఆయన సినిమాల్లో యాక్ట్ చేశారు. ఎన్నోసార్లు చెప్పారు దాసంతి నారాయణరావు గారు. శాంతారాం గారు దుష్యంతుడి వేషం ఎన్టీ రామారావుని ఏమంటే హిందీ సినిమాకి, సారీ అండి నేను చెయ్యను అంటే బాలీవుడ్ ని తిరస్కరించి, తర్వాత హాలీవుడ్ లో కూడా లార్డ్ కృష్ణ యాక్ట్ చేయమని అంటే, సారీ అండి నేను హాలీవుడ్ చేయను, బాలీవుడ్ చేయను, నేను నా తెలుగు వారికే సొంతం, నా తెలుగు వారి కోసమే నేను చేస్తా అంటే ఆయన ప్రతి విధిలో కూడా ఆ తెలుగు 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 అనేది ఆ వస్తూ తెలుగు వాడిని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడిని పరిచయం చేసింది కేవలం ఎన్టీ రామారావు.